టీమిండియా తమ తొలి మ్యాచ్ 20న బంగ్లాదేశ్ తో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా తమ ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీని ఆవిష్కరించింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కొత్త జెర్సీలో తలుక్కుమని మెరిశారు. ఇంగ్లాండ్తో ఇటీవల ముగిసిన 3 వన్డేల సిరీస్ లో టీమిండియా ధరించిన జెర్సీనే ఛాంపియన్స్ ట్రోఫీలోను ధరించబోతుంది. అయితే జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ లోగోతో కొత్త జెర్సీని విడుదల చేశారు. అలాగే ఐసీసీ ప్రధాన టోర్నీలో జెర్సీపై కేవలం దేశం పేరు మాత్రమే ఉంటుంది. స్పాన్సర్ పేరును తొలగిస్తారనే విషయం తెలిసిందే. టీమిండియా జెర్సీపై హోస్టింగ్ కంట్రీగా ఉన్న పాకిస్తాన్ పేరు ఉండదంటూ గతంలో చర్చలు జరిగాయి. కానీ టీమిండియా ఆటగాళ్లు ధరించిన ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ లోగో కింద పాకిస్తాన్ పేరు కూడా ఉంచారు. దీంతో భారత్ చాలా హుందాగా వ్యవహరించిందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ దిగజారినా టీమిండియా అలా చేయలేదని అంటున్నారు. పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే స్టేడియాలపై ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని దేశాల జెండాలు ఉంచారు. కానీ ఒక్క భారత జాతీయ జెండాను ఉంచలేదు. లాహోర్ లోని గడాఫీ క్రికెట్ స్టేడియం పై భారత జాతీయ పతాకం లేదంటూ కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే తొలి మ్యాచ్ జరగబోతున్న కరాచీ స్టేడియంలో కూడా భారత జెండాను ఏర్పాటు చేయలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కావాలనే కుళ్ళుతో భారత జాతీయ జెండాను ఏర్పాటు చేయలేదనే విమర్శలు వచ్చాయి. ఇండియా పాకిస్తాన్ కి వెళ్లలేదు కాబట్టి జెండా పెట్టలేదని కొందరు అంటున్నారు. మరి ఇండియా మ్యాచ్లు పాక్లో ఆడట్లేదు కదా, అలాగని జెర్సీపై పాకిస్తాన్ పేరు తొలగించలేదు కదా. ఒకవేళ పాకిస్తాన్ పేరు లేకుండా ఆడినా కూడా టీమిండియాను ఆపేవాడు ప్రపంచంలోనే లేడు. అయినా కూడా బీసీసీఐ ఎంతో హుందాగా వ్యవహరించిందని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.